ప్రమాదకారి. సో ఫస్ట్ వీక్లో 150 100 పెంచడం అనేది రీజన్ తప్ప ఇలా పెంచడం అనేది చాలా అన్రీజనబుల్. అంటే అదే బ్లాక్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయే బదులు గవర్నమెంట్కి వస్తేనే మంచిది మంచిది అన్నది ఒక ఫీలింగ్ ఏదో ఉన్నది. ఉంటుంది. లేకపోతే బ్లాక్ టికెట్లు అమ్ముతారు కదా. అవును. మరి ఇన్ జనరల్ గా ఇప్పుడు మొన్న ఈ జరిగిన ఈ ఇన్సిడెంట్స్ వాటిలో కూడా చూస్తే గవర్నమెంట్ చాలా చిత్ర పరిశ్రమ మీద కన్నెర్రగా ఉంది. చాలా సీరియస్ డెసిషన్స్ తీసుకుని కొంచెం తెలుగు చిత్ర పరిశ్రమ ఇబ్బంది పడుతున్నదన్న ఫీలింగ్ చాలా మందిలో ఉంది సార్. ఇండస్ట్రీలో గవర్నమెంట్ తాలూకు పాలసీలు కానీ ఇంకోటి కానీ అది కూడా జరిగిన మాట వాస్తవమే, కానీ అది ఎన్ని రోజులు ఉంటుందండి? టెంపరీగా ఒక వారం. ఆ సినిమా ఏదో పెంచిన తర్వాత అది చాలా అబ్నార్మల్గా పెంచారనేది ఫీలింగ్ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఒక సినిమా కూడా మన కొద్దిగా పెంచారు తప్ప ఇది కరెక్ట్ కాదు. పెంచడం అంటూ జరిగితే అందరూ ఇప్పుడు లైమ్ లైట్లో ఉన్న 5-6 హీరోలకే పెంచగలుగుతారు తప్ప అందరికీ పెంచలేరు. డిమాండ్ ఉన్న చోటే పెంచాలి. ఆ క్రేజ్ అంతే. అంటే అసలు ఆ రోజుల్లో పాన్ ఇండియా లేని రోజుల్లో మామూలుగా ఆంధ్ర సీడెడ్ రాయలసీమ వరకే పరిమితమై ఉండేది తెలుగు సినిమా. అవును. అప్పుడే అసలు మీరు అంత డబ్బు ఖర్చు పెట్టి మామూలుగా సాధించారు. ఇప్పుడు పాన్ ఇండియా రిలీజులకు వచ్చిన తర్వాత కూడా ఈ టికెట్ పెంపు అన్నది అవసరం అనిపిస్తుందండి. పాన్ ఇండియా రిలీజులకు వెళ్ళి మన తెలుగు సినిమా అంత అవసరం లేదని అనుకుంటున్నాను. నేను మన సినిమా తీసాను కదా, కల్కి. మరి పాన్ ఇండియా లెవెల్లోనే రిలీజ్ చేసాం. 100% ఆ లెవెల్లోనే కలెక్షన్స్ వచ్చినాయి. దానికి ఫస్ట్ 1 వీకే పెంచాను తప్ప 8th డే తర్వాత అసలు ఎక్కడ పెంచలేదు. అది అందరూ ఫ్యాన్స్ కానీ ఎవరైనా కానీ వచ్చారు, సినిమా చూశారు. 8th డే తర్వాత మళ్ళా సినిమా నార్మల్ ప్రైస్కి వచ్చేసింది తప్ప దాని మీద ఏం కంప్లైంట్ రాలా. మరి అట్లా చేసుకుంటే అసలు ఏ గొడవ ఉండదు. అది అంటే ఎవరికి ఇబ్బంది లేకుండా చేసుకుంటే. తర్వాత అసలు మీ లైఫ్లో బాగా మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఒక ఫ్రెండ్గా కానీ లేకపోతే సినిమాకి సంబంధించిన ఒక ప్రధానమైన ఎలిమెంట్గా కానీ ఉన్న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సడన్గా మిస్ అయిపోయారండి. చాలా దురదృష్టం. నేను బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చిన కొత్తలో నేను సినిమా వచ్చిన దగ్గర నుంచి పాడించింది బాలుతోనే. అవును. ఘంటసాల గారు లేరు కదా, వచ్చే టైంకి పోయారు. వచ్చేది కథలు ఉండగా పోయారు. అక్కడి నుంచి అన్ని బాలువే పాడారు. నేను బాలు గారు మహాదేవన్ చాలా క్లోజ్గా ఉండేవాడు. ఆయన ప్రతిరోజు మా ఇంట్లో ఆఫీసుకి రావటం, మా ఆఫీసులో ఉండటం, ఇవన్నీ గర్వకారణంగా ఉంటాయి చెప్పుకుంటారు. బాలు లాంటి వాడితో సహవాసం అంటే ఎంత బాగుంటుంది, మధురంగా ఉంటుంది. బాగా మూవ్ అయ్యేవారండి ఇద్దరు. చాలా బాగా. అంటే ఇద్దరు బాగా యంగ్స్టర్స్ కదా. నన్ను చూసి ఏమిటే అంత లావ్ అయిపోతున్నావు ఏంటి, అంత లావ్ అయితే ఇది ఎట్లా నిన్ను నాలాగా సన్నబడు అంతే జోకిగా అన్ని బాగుంటాయి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అబ్బాయి పాడుతున్నారు మీ సినిమా. నేను చరణ్తో ఎప్పుడు సినిమా మొదలుపెట్టినా ప్రతి పాట, ఒక పాట 2 పాటలు ఉంటాయి చరణ్తో. ఎగ్జాక్ట్లీ సార్. మొన్న కూడా మీరు సీతారామంలో పట్టుబట్టి మరి చరణ్ వాయిస్ ఉండాలి అని చెప్పి. ఇంత జర్నీలో మీరు ఎప్పుడు స్టూడియో నిర్మాణం అన్న దాని గురించి ఆలోచించలేదా సార్? ఆలోచించలేదండి. ఎప్పటికప్పుడు మనకి స్టూడియో నిర్మాణం కంటే సినిమా నిర్మాణం ఎక్కువ ఉండేది పట్టుదల కింద. సార్ నాకు స్టూడియోలు అన్నీ మనయ్యే కదా, దేనికి స్టూడియో నిర్మాణం చేయాలి. అందరూ మీకు చాలా క్లోజే కదా. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ డేస్లో ఇప్పుడు మళ్ళీ శ్రీకాంత్ కొడుకుతో కూడా మీ పెళ్లి సందడి హీరో శ్రీకాంత్. అవునండి.
వాళ్ళ అబ్బాయితో సినిమా చేస్తే చేస్తున్నాము. 3 షెడ్యూల్స్ అయినాయి, 4వ షెడ్యూల్ మొదలవ్వాలి, అయిపోతుంది. అది కూడా పెద్ద మంచి హిట్ అవుతుందని అనుకుంటున్నాను. అదే సబ్జెక్ట్ కూడా ఏదో చాలా కొత్తగా ఉందని. కొత్తగా ఉంటుంది. దాని తర్వాత దుల్కర్ గారితో, మళ్ళీ ఇమీడియట్ గా దుల్కర్ గారు. దాని తర్వాత కల్కి 2 రిలీజ్ ఎప్పుడు 2026 ఏనా సార్? 26 మళ్ళీ దాంతో ఇప్పుడు అంటే ఫస్ట్ హాఫ్ లో లేని క్యారెక్టర్లన్నీ అంటే అప్పుడప్పుడు అలాగా శాంపిల్ గా వచ్చిన క్యారెక్టర్ కమల్ హాసన్ దాంట్లో. అవును, ఇప్పుడు కంప్లీట్ కమల్ హాసన్ మీద ఎక్కువ బ్యాంకింగ్ ఉంటుంది సార్ సెకండ్ పార్ట్. కంప్లీట్గా కమల్ హాసనే ఉంటాడు అసలు. ప్రభాస్కి కమల్ హాసన్కి తగ్గవారు. అమితాబ్ బచ్చన్ గారు ఆయన క్యారెక్టర్లో ఆయన ఉంటారు. ఈ 3 పట్టుత్వం గల క్యారెక్టర్. దాని తర్వాత ఆ అమ్మాయి. కొత్త క్యారెక్టర్లు ఇంకేమో వస్తాయని నేను అనుకోవట్లేదు. అది ఇంకా డైరెక్టర్ని బట్టి వాళ్ళు ఏం డిజైన్ చేస్తున్నారు ఇంకా. బట్ ఈ 3 మెయిన్ పిల్లర్స్ ఈ 3 ఆ అమ్మాయి 4. దీపిక పడుకునే క్యారెక్టర్. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే ఇంకా రామారావు గారి గురించి మాట్లాడగలిగే వాళ్ళు మీరు తప్పితే మరి ఎవరు లేరు. అలనాడు ఆయన మహానుభావుడు రామారావుతో మొదలెడితే ఈ రోజున శ్రీకాంత్ కొడుకు రోషన్ వరకు సినిమాలు చేస్తూనే ఉంటారు. రేపు రోషన్కి పెళ్ళి రోషన్ కొడుకు పుట్టినా కూడా మీరు సినిమా. చాలా థ్యాంక్స్ సార్. అండ్ మీకు ముందుగానే సంక్రాంతి శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ పేరు ఎప్పుడు చిరస్థాయిగా భారతీయ సినీ చిత్ర పరిశ్రమ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలబడాలని మా హిట్ టీవీ ప్రేక్షకుల తరఫున కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ, నమస్తే సార్. అది ఆ మహానుభావుడి జీవిత ప్రయాణమే ఒక గొప్ప అటువంటి ప్రయాణం, చాలా అసలు అరుదైన ప్రయాణం అయింది. ఆ ప్రయాణం నిండా అద్భుతమైన విజయ ద్వీపాలు జీవితం అంతా. నిజంగా ఆదర్శప్రాయమైన నిర్మాత అండ్ అమూల్యమైన జీవితం అయింది, ఆదర్శప్రాయమైన జీవితం. అటువంటి మహానుభావుడితో ఇంటర్వ్యూ చేసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 898